బ్రేకింగ్ న్యూస్. విశాఖలో అయోధ్య రామ మందిరం సెట్ వివాదం ముదురుతుంది. 45 రోజుల అనుమతితో బీచ్ రోడ్డులో పార్క్ హోటల్ దగ్గర రామ మందిరం సెట్ వేసి జనం నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. వేల సంఖ్యలో రిప్లికా సెట్ కు వస్తున్న భక్తుల నుంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి 50 వసూలు చేస్తూ జోబులు నింపుకుంటున్నారు. దేవుడి పేరుతో వ్యాపారాన్ని హిందూ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇక ఇవాళ ఆ సెట్ ను హిందూ సంఘాలు పరిశీలించనున్నాయి. నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విశాఖలో అయోధ్య రామ మందిరం సెట్ వేసి జేబులు నింపుకుంటున్నారు కొంతమంది దళారులు. అయితే ఈ నేపథ్యంలో దీనిపై కూడా హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. అయితే ఏదైతే 45 రోజుల పర్మిషన్ తీసుకుని ఈ సెట్ అక్కడ వేసినట్టుగా కూడా తెలుస్తుంది. సో రామ మందిరం అక్కడ సెట్ వేసిన తర్వాత పర్యాటకులంతా కూడా చూసేందుకైతే బార్లు తీరారు. సో దీంతో హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ సెట్ ఎలా వేస్తారు అనేది కూడా. సో దీనిపై ఈ రోజు అయితే అక్కడికి వెళ్ళి పర్యవేక్షించున్నాయి ఆ సెట్ ను. మరి ఇప్పుడు ఆ సెట్ ను అయితే తొలగిస్తారా లేదంటే ఏం జరుగుతుందనే ఉత్కంఠ కూడా నెలకొంది. మనం చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ మీద అచ్చం రామ మందిరం అయోధ్యలో ఎలా అయితే ఉందో అదే సెట్ ని యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ విశాఖలో పర్యాటకుల దృష్టిని ఆకర్షించేందుకు కూడా వేశారు. సో మరో పక్కన దీనికి ఒక టికెట్ రేట్ కూడా పెట్టారు. సో దీంతో జనాలు అక్కడ ఈ సెట్ ని చూసేందుకైతే రామ మందిరాన్ని చూసేందుకు జనాలు కూడా ఎగబడుతున్నారు. సో చాలా మంది అక్కడికి వెళ్ళలేని వారు ఇక్కడ విశాఖ బీచ్ కు వచ్చి ఈ రామ మందిరం సెట్ ని అయితే చూస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. ఎస్ రాజు, చెప్పండి. యాజ్ ఇట్ ఈస్ అయోధ్య రామాలయాన్ని సందర్శించినట్టుగా కూడా అక్కడ రామ మందిరం సెట్ వేయడం జరిగింది. మరి దీనిపై ఒక పక్కన హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ రోజు ఆ సెట్ వద్దకు కూడా వారు రానున్నట్టు తెలుస్తుంది. సో ఇప్పుడు ఈ రోజు ఏం జరగబోయే అవకాశం ఉందనుకోవచ్చు? 3 నెలల క్రితము అటు విశాఖ బీచ్లో ఉన్నటువంటి పార్క్ హోటల్ దగ్గర అయోధ్య రామ మందిర రిప్లికా నిర్మాణం అయితే చేపట్టారు. ఇది ఒక ఎగ్జిబిషన్ యాక్చువల్గా అయితే, కానీ దీని ప్రచారం మాత్రము పూర్తిగా అయోధ్య రామ మందిర నిర్మాణం చేపట్టాము, అయోధ్య వెళ్ళి రాముని దర్శించుకోలేనటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి రాముని దర్శనం చేసుకోవచ్చు అని ప్రచారం అయితే చేశారు. దాదాపుగా 50 రూపాయలు ఎంట్రీ టికెట్ అయితే పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం ఒకసారి రామ మందిర నిర్మాణం జరిగినటువంటి ప్లేస్లో ఉన్నాం. రామ మందిరాన్ని కూడా చూడొచ్చు. ఇది యాజ్టీజ్గా రిప్లికా అయినా కూడా ముఖ్యంగా దీని సెట్టింగ్ మొత్తం అంతా అటు అయోధ్య రామ మందిరాన్ని పోల్ని విధంగా ఉంది. లోపల ఉన్నటువంటి విగ్రహం, బాలరాముని విగ్రహం కూడా అదే విధమైనటువంటి విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటిది అయితే ఉంది. అయితే విగ్రహం ఏర్పాటు చేసి టికెట్ వసూలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఎందుకంటే భక్తులకి అయోధ్య రాముడిని చూపిస్తామని చెప్పి వ్యాపార కేంద్రంగా మార్చేశారు అనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే ఈ టెంపుల్కి సంబంధించి గడిచినటువంటి 3 నెలలుగా ప్రతిరోజు 3,000 నుంచి 5,000 మంది కంటిన్యూగా వచ్చి దర్శించుకుంటున్నారు. సాయంత్రం 4 గంటల సమయం గడిస్తే చాలు మొత్తం బీచ్ రోడ్డు ఈ సెట్టింగ్ వల్ల మొత్తం అంతా కూడా బ్లాక్ అయిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మనమైతే చూడొచ్చు కనిపిస్తున్నటువంటి ఈ రామ మందిరానికి సంబంధించి ఈ వివాదాల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే భద్రాచలం ఆ రాముని ఆస్థాన పండితుల చేత ఈ నెల 29వ తేదీన సీతారాముల కళ్యాణం చేపడుతున్నాం. ఆ కళ్యాణానికి భద్రాచలం నుంచి ఆస్థాన పండితులు వస్తున్నారు. దీనికి టికెట్ 2,999 రూపాయలని నిర్ణయించి ప్రచారం అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే భద్రాచలం ఆలయ ఈవో కూడా ఒక లేఖ విడుదల చేశారు. వాళ్ళకి మాకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు, ముఖ్యంగా వీళ్ళందరూ కూడా ఈ వ్యాపార కేంద్రంగా మార్చారు, వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటూ 3 టౌన్ పోలీసులకు అయితే ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికి సంబంధించి హిందూ సంఘాలు, స్వామీజీలు అయితే మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అసలు దేవుని పేరు చెప్పి వ్యాపారం చేయడం ఏంటని ప్రస్తుతం ఈరోజు ఈ రామ మందిర రిప్లికా దగ్గరికి అయితే చేరుకుంటున్నారు. ఇక్కడ స్వామీజీలు కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అసలు ఏంటి ఇది ఒక వ్యాపార కేంద్రంగా మార్చేశారు, డబ్బులు వసూలు చేస్తున్నారు, ఇక్కడ దందా నడుస్తుంది అనేది చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏం చెప్తారు? రామో విగ్రహాన్ ధర్మగ శ్రీరాఘవం దశరథాత్మప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపమని మనం స్తోత్రం చేస్తూ ఉంటాం. ఈరోజు రాముడి విషయంలో మనం ఏం చేస్తున్నామంటే ధర్మానికి వ్యతిరేకంగా చేస్తున్నాం. అయోధ్య రామాలయం అనేది మనకు అయోధ్య నిర్మించారు, దాన్ని నమూనా పెట్టడం అనేది ఆగమశాస్త్రానికి విరుద్ధం. అలాగే ఈరోజు ఇక్కడ ఏ దైవారాధన జరగట్లేదు, కళ్యాణం పేరుతో ప్రజలకు టోపీ పెడుతున్నారు, డబ్బులు వసూలు చేస్తున్నారు. అలాగే ఈరోజు 5 లక్షల మంది దాకా ఈరోజు
ఈ పర్యాటక ప్రాంతాన్ని సందర్శించి ఒక ఎగ్జిబిషన్ లాగా ఒక సందర్శన కేంద్ర స్థానంగా ఉండవలసిన పోయి ఒక దేవాలయం ప్రాంగణ నమూనాతో గర్భాలయాన్ని అంతరాలయాన్ని నిర్మించడం అనేది శాస్త్రానికి విరుద్ధం. అలాగే ఇది దైవ ద్రోహం కూడా అవుతుంది, ధర్మ ద్రోహం కూడా అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో దీనికి ఉపేక్షించేది లేదు. దీనిలో ఎంతమంది పెద్దలు ఉన్నా సరే వెనకాల రాజకీయ ప్రముఖులు కానీ లేకపోతే వ్యాపారవేత్తలు కానీ ఉండేది వెంటనే తొలగించాలి. దీన్ని ఆల్రెడీ మేము ఏపీ స్వామి పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసరామ స్వామి మరి కొద్దిసేపట్లో ఇక్కడ చేరుకుంటున్నారు. దీని మీద ఒక ఉద్యమాన్ని లేవదీస్తున్నాం. ఈ వెంటనే తొలగించాలి. మొన్న కూడా కాకినాడలో ఇలాగే మిలిటరీ హోటల్ అని పేరు పెట్టి జ్యోతుల నెహ్రూ గారి నియోజకవర్గంలో కూడా ఇలాగే ఒక హోటల్లోని మన వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయ నమూనాని అంతరాలయాల్ని జై విజయుల యొక్క ద్వారపాలకుల యొక్క చిత్రాన్ని కూడా నమూనా చిత్రీకరించి చాలా ఇబ్బందికరంగా తయారు చేశారు. దాన్ని కూడా తొలగించడానికి మేము ఉద్యమం చేసాం. దాన్ని తొలగిద్దామని చెప్పేసి హిందూ సంఘాలకి మాటిచ్చారు. ఇది కూడా వెంటనే తొలగించాలి. అలాగే మే 22 దీన్ని స్థాపించారు ఈ కేంద్రాన్ని, ఈ నమూనాని. కానీ వాళ్ళు 16 రోజులే చెప్పారు. ఈ రోజు 2 నెలలు దాడిపోతుంది, అయినా తొలగించలేదు. వెంటనే ధార్మిక పెద్దలు, ఎండోమెంట్ కమిషనర్ కానీ లేకపోతే ప్రభుత్వ పెద్దలు దీనిలో జోక్యం చేసుకోవాలి. త్వరలో మరి కొద్దిసేపట్లో హిందూ ధార్మికవేత్తలందరూ కూడా చేరుకుంటున్నారు. దీన్ని మాత్రం మధ్య ఉద్యమం చేస్తున్నాం. త్వరలో స్వచ్ఛందంగా తీసేస్తే ఎటువంటి సమస్య లేదు. నిజంగా వాళ్ళు చేయకపోతే మరి యజమానులు ఎవరైతే ఇది నిర్వహిస్తున్నారో నిర్వాహకులు తీసేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎట్లా అసలు సంబంధం లేకుండా సీతారాములు అంటే భద్రాచలం రాముల వారికి సంబంధించిన ఆస్థాన పండితులే ఇక్కడికి వస్తున్నారు, వాళ్ళే కళ్యాణం నిర్వహిస్తున్నారా అని ప్రచారం చేయడం వెనక అంతరం ఏమనుకోవాలి? అసలు ఒక టికెట్ 2,999 రూపాయలు, దాదాపుగా 3,000 రూపాయలు నిర్ణయించి ప్రచారం చేశారు. ఇప్పుడు మాకు సంబంధం లేదనే విధంగా చెప్తున్నారు. భద్రాచలం ఆలయ అధికారులు కూడా ప్రస్తుతం అయితే పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏమంటారు? ఎస్, నిజంగా ఇది చాలా గ్రహించవలసిన విషయం అండి. ముఖ్యంగా మన హిందూ ధర్మానికి హానో గ్లానో తెలియదు, కానీ హిందూ దైవతలకి ధర్మానికి మాత్రం సోషల్ పరంగా, సామాజిక పరంగా, ఇలాంటి రాజకీయ పరంగా, వ్యాపారవేత్తలు మరో కారణం అనండి అందరూ కలిపి ధర్మాన్ని గ్లాన్ చేస్తున్నారు. ఇది సాధువులుగా, సాధు పరిషత్తుగా, ధర్మ అధికారులుగా మేము దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఏదో నమూనా ప్రజల దూరం వెళ్ళని వాళ్ళు చూపిస్తామంటే సరే, అదేదో జరుగుతున్నది అనుకున్నాం. కానీ లోపల ఇంత వ్యాపారం జరిగి పైపెచ్చిన అక్కలేనటువంటి ప్రకటనలు చేస్తూ వచ్చిన భక్తులు కూడా అదేదో బాక్సెస్ని పెట్టి 2 నిమిషాలు కూడా రాముడిని చూడకుండా చూస్తూ పూర్తి వ్యాపారంగా జరిగింది. ఇంతవరకు మాకు తెలియలేదు, మా దృష్టిలోకి రాలేదు. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. అంతేకాకుండా దీన్ని వాళ్ళు చెప్పినట్టుగా 16 రోజులు అని చెప్పి 2 నెలలు దాటిపోయింది. ఇప్పటి సంపాదించుకున్న డబ్బు చాలు, ఇంకా మిగతా అందరూ కూడా దీన్ని ఖండిస్తూ మనం అయితే చూడవచ్చు. ఇక్కడ స్వామీజీలంతా ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. మరి కొద్దిసేపట్లో శ్రీనివాసానంద స్వామీజీ చేరుకుని ఇక్కడ ఆందోళన చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఇక బీచ్ రోడ్లో ఏర్పాటు చేసినటువంటి అయోధ్య రామ మందిర్ రిప్లిక్ అనేది ఒక వివాదానికి దారితీసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అఖిల. రైట్ రాజు, థ్యాంక్ యూ.